హలో గైస్, నా పేరు అంజలి. నేను స్టార్టింగ్ హర్ష సాయి గురించి చెప్తున్నాను. ఎందుకంటే నేను హర్ష సాయి గురించి నాకు అసలు తెలీదు. నేను పింకీ నాని అఫీషియల్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటాను ఎక్కువ. సో అలా చూస్తున్న టైంలో నాకు పింకీ వాళ్ళు అప్లోడ్ చేసిన ఒక వీడియోలో నేను ఈరోజు ఒక పర్సన్ని కలవడానికి వెళ్తున్నా అని చెప్పింది పింకీ అక్క. సో ఎవరా పర్సన్ అని చెప్పి నేను చూసినప్పుడు దాంట్లో హర్ష సాయి ఉన్నారనమాట. సో మీట్ అయినప్పుడు ఆయన పొలైట్నెస్ కానీ అంత బాగుంది. సో నేను వెంటనే ఆయన ప్రొఫైల్ వెళ్ళి చెక్ చేసిన వెంటనే చూసింది ఏంటంటే మిలియన్ ఫాలోవర్స్ ఆయనకి. సో మిలియన్ ఫాలోవర్స్ అండ్ ఆయన చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ఒక పర్సన్ గురించి మనకి నచ్చినట్టు చెప్తాం, బట్ అది కాదు. నువ్వు ఒకరికి హెల్ప్ చేస్తున్నావా, చెయ్యి. నీ వల్ల కాకపోతే చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయి, అంతే తప్ప ఫాలోవర్స్ కోసం చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నారు, మనీ కోసం చేస్తున్నారు అనేది మనకి అనవసరం. నీ దగ్గర ₹1 ఉంటుంది, నీ వంతు అయితే నువ్వు సహాయం చేయి, లేదంటే మూసుకొని కూర్చో, అంతే తప్ప చేసే వాళ్ళని మాత్రం పేరు పెట్టద్దు. హర్ష సాయి వీడియోస్లో చాలామంది పూర్ పీపుల్స్కి కానీ, చాలామంది డబ్బు లేని వాళ్ళకి కానీ, చాలామందికి చాలా విధాలుగా హెల్ప్ చేశారు. ఫేమ్ కోసం చేసుకునేవాడే అయితే చెప్పి చేసుకోడు. కావాలంటే ఎంతమందికి అయితే హెల్ప్ చేశారో అంతమంది దగ్గరికి వెళ్ళి అడిగినా ఒకటే చెప్తాడు. ఎందుకంటే ఆయన హెల్పింగ్ నేచర్. ప్రతి ఒక్కరికి రాదు హెల్పింగ్ నేచర్. ఇప్పుడు నా దగ్గర ₹1 ఉంది, నేనే థింక్ చేస్తా, అరే ఈ ₹1 ఉంటే నేనే తింటా కదా, వాడికి ఎందుకు పెట్టడం అని అనుకుంటా. బట్ ప్రెజెంట్ ఉన్న సొసైటీలో పక్కవాడి గురించి ఆలోచించట్లేదు, ఎవ్వరూ ఆలోచించట్లేదు పక్కవాడి గురించి.